పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ వి సాయి పూర్ణిమ, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, వెటనరీ డిస్పెన్సరీ తోటలవల్లూరు, కృష్ణా జిల్లా. ప్రస్తుతం మాంసానికి పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో పొట్టేలు పిల్లల పెంపకం ఎందరికో ఉపాధి మార్గంగా మారుతోంది. పొట్టేలు పిల్లల పెంపకం ద్వారా అధిక లాభాలు ఎలా పొందాలి, మార్కెటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశంపై ఇప్పుడు చూద్దాం. పొట్టేలు పిల్లల పెంపకంలో ప్రప్రథమంగా ముఖ్యమైన అంశం పొట్టేలు పిల్లల ఎంపిక. పొట్టేలు పిల్లలను మనం ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి? 3 నుంచి 4 నెలల వయసున్న పొట్టేలు పిల్లలను, పాలు మానిన పిల్లలను ఎంపిక చేసుకున్నట్లయితే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కాళ్ళు బలంగా ఉండి, కళ్ళు చురుకుగా ఉండి, మెరుపుగా ఉన్నటువంటి పిల్లలను మనం ఎంపిక చేసుకోవాలి. అలాగే నెల్లూరు, జోడీపి, నాగావళి జాతుల పిల్లలైతే తక్కువ సమయంలో, తక్కువ వయసులో ఎక్కువ బరువు పెరుగుతాయి కాబట్టి జాతి పిల్లలను ఎంపిక చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. అలాగే వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి పిల్లలను మనం ఎంపిక చేసుకోకూడదు. ఇలా ఎంపిక చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన పొట్టేలు పిల్లలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని ఇప్పుడు మనం చూద్దాం. పొట్టేలు పిల్లలను ఎంపిక చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మొదటి 15 నుంచి 30 రోజుల పాటు వాటిని సంరక్షించుకోవటం చాలా ముఖ్యం. ఈ సమయంలో మనం సంరక్షణే భవిష్యత్తులో వాటి పెరుగుదల, లాభదాయకతను నిర్ణయిస్తాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది, తీసుకువచ్చిన పిల్లలను మనం వెంటనే మందలో కలపకూడదు. కనీసం వారం రోజుల పాటు వాటిని వేరుగా ఉంచటం చాలా ముఖ్యం. దానివల్ల వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చు. ఇట్లా ఇంటికి తీసుకువచ్చిన పిల్లలలో రవాణా ఒత్తిడిని తగ్గించడం కూడా చాలా ముఖ్యం. రవాణా ఒత్తిడిని తగ్గించేందుకు పరిశుభ్రమైన నీటిని అందించడం, విశ్రాంతి కల్పించడం, నీడగా ఉన్నటువంటి ప్రదేశంలో షెడ్డులో ఉంచడం, అలాగే మల్టీవిటమిన్ టానిక్లు ఇవ్వడం వల్ల పిల్లల్లో ఒత్తిడిని తగ్గించవచ్చు. పొట్టేలు పిల్లల్లో జీర్ణకోశ సమస్యలను నివారించడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది మొదటిసారిగా మేతను ఎక్కువగా అందించకపోవడం, అలాగే మొదటి రోజే దానా ఎక్కువగా ఇవ్వకపోవడం వంటివి ముఖ్యమైన అంశాలు. అలాగే అజీర్ణం ఉన్నటువంటి పిల్లలను గుర్తించి వెంటనే మందులు ఇప్పించాలి. మొక్కజొన్న, జొన్న, సజ్జలు, నూకలు ఇవి 60% ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే వేరుశనగ పిండి 20% ఉండేటట్టు, అట్లాగే తౌడు 15 నుంచి 20% ఉండేటట్టు, ఉప్పు 1 నుంచి 2%, ఎముకల పొడి 1 నుంచి 2% ఉండేటట్టుగా ఇవ్వాలి. పశుగ్రాసాలలో సూపర్ నేపియర్, మొక్కజొన్న, జొన్న, పిల్లి పెసర, ఉలవగడ్డి, బొబ్బర్లు అనేవి ఇవ్వడం వల్ల శరీర బరువు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటికి తీసుకొచ్చిన పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించడం. ఆరోగ్య పరీక్షలను సమీపంలోని పశు వైద్యాధికారి ద్వారా ముక్కు నుంచి నీరు కారడం, శ్వాస, శరీర ఉష్ణోగ్రత, ఈ విధమైనటువంటి చెకప్ను చేయించటం చాలా ముఖ్యం. అదేవిధంగా నులిపురుగుల నివారణ, డీవార్మింగ్, తీసుకువచ్చిన పిల్లలను మొదటి 3 నుంచి 7 రోజుల్లోపు నులిపురుగుల నివారణ కోసం డీవార్మింగ్ చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా డీటికింగ్, బాహ్య పరాన్న జీవులను తొలగించటం కోసం మ్యాలాథయాన్, బ్యూటాక్స్ వంటి ద్రావణాలను నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా బాహ్య పరాన్న జీవులను నివారించి శరీర బరువు పెరిగే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా టీకాల కార్యక్రమం, చీడపారుడు, పీపీఆర్, బొబ్బ మొదలైనటువంటి వ్యాధులకు వ్యాక్సినేషన్ చేయడం ద్వారా అనేక రకమైన వ్యాధులను నివారించి పొట్టేలు పిల్లల పెంపకం లాభసాటిగా మార్చుకోవచ్చు. ఇలా తీసుకువచ్చి జాగ్రత్తగా పరిరక్షిస్తున్న పొట్టేలు పిల్లలను సరైన షెడ్లలో ఉంచడం కూడా ఎంతో ముఖ్యమైనది. వర్షము రాని పొడి నేల ఉన్నటువంటి, ఎక్కువగా వెలుతురు ప్రసరణ ఉండే షెడ్లలో ఉంచడం కూడా చాలా ముఖ్యం. తడి వాతావరణం ఉండడం వల్ల పాదాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా పరిరక్షించుకుంటున్న పొట్టేలు పిల్లలను ప్రతిరోజు పరిశీలిస్తూ ఉండాలి. విరోచనాలు, కుంటుతూ నడవడం, దగ్గు, ముక్కు కారడం మొదలైన వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేదోనని ప్రతిరోజు పరిశీలిస్తూ ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పొట్టేలు పిల్లల పెంపకం లాభసాటిగా మారుతుంది. బరువు నమోదు చేయడం, ఇది చాలా ముఖ్యమైన అంశం. పిల్లలను తీసుకువచ్చిన మొదటి రోజున బరువును తూచి, అలాగే నెలకు ఒకసారి బరువును చూడడం వల్ల వాటి పెరుగుదల ఏ విధంగా ఉందో, మేత ఏ విధంగా సంగ్రహిస్తున్నాయో మనం తెలుసుకోగలుగుతాం.
అలాగే తీసుకువచ్చిన పిల్లల్లో మొదటి 15 రోజులు బంగారు రోజులుగా చెప్పవచ్చు. ఈ సమయంలో తీసుకున్నటువంటి ఆరోగ్య పరిరక్షణ భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు రాకుండా పొట్టేలు పిల్లలు పెంపకం లాభసాటిగా మారుతుంది. పొట్టేలు పిల్లలను కొనుగోలు చేయటం పెట్టుబడి అయితే వాటిని శాస్త్రీయంగా సంరక్షించటం లాభానికి పునాది. రైతులు పశువైద్యుల సలహాలు పాటిస్తూ పొట్టేలు పిల్లల పెంపకం చేపట్టినట్లయితే శ్రమ తక్కువ, లాభాలు ఎక్కువగా పొందవచ్చు. ఈ విధంగా శాస్త్రీయంగా సంరక్షించిన పొట్టేలు పిల్లలను మార్కెటింగ్ చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశం. పొట్టేలు పిల్లల పెంపకం లాభసాటిగా మారాలంటే మార్కెటింగ్ అనే అంశంపై దృష్టి సారించాలి. చాలా మంది రైతులు మంచి పిల్లలను ఎంపిక చేసుకుని సంరక్షించినప్పటికీ సరైన సమయంలో సరైన విధంగా మార్కెట్ చేయకపోవడం వల్ల ఆశించిన లాభాలను పొందలేకపోతున్నారు. కాబట్టి పొట్టేలు పిల్లల మార్కెటింగ్ చేయడం కూడా ఎంతో ముఖ్యమైన అంశం. మార్కెటింగ్లో విజయానికి 15 మెలకువలు మనం శాస్త్రీయంగా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది బరువు ఆధారంగా మార్కెటింగ్ చేయడం. పొట్టేళ్లను చూసి ధర నిర్ణయించే విధంగా కాకుండా బరువు ఆధారంగా, అంటే లైవ్ వెయిట్ను చూసి బరువు ఆధారంగా రేటును నిర్ణయించినట్లయితే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పండుగల సీజన్ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల కూడా అధిక లాభాలు పొందవచ్చు. బక్రీద్, దసరా, దీపావళి, పెళ్లిళ్ళ సీజన్ ఈ కాలానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. కాబట్టి 15 నుంచి 20% అధిక ధరను పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి సీజన్ను దృష్టిలో ఉంచుకోవాలి. ఒక్కొక్క పొట్టేలు పిల్లను కాకుండా గుంపులుగా విక్రయించడం వల్ల అధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొనుగోలుదారులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండడం, వాళ్ళతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవటం వల్ల దళారీల బాధ లేకుండా అధిక మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. మేలుజాతి పొట్టేలు పిల్లలను జాతి పేరుతో మార్కెటింగ్ చేయటం వల్ల వాటికి విలువ జోడింపుగా ఉంటుంది. అదేవిధంగా రేటు అధికంగా పలికి లాభదాయకంగా మారుతుంది. ఆరోగ్య రికార్డులను చూపించడం. రైతులు శాస్త్రీయంగా సంరక్షించినప్పటికీ రికార్డులు చూపించకుండా నష్టపోతున్నారు. డీవార్మింగ్, డీటిక్కింగ్, అలాగే వ్యాక్సినేషన్ రికార్డులు చూపించడం వల్ల అధిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకోవటం. మార్కెటింగ్లో సోషల్ మీడియాను ఉపయోగించుకోవటం ఒక తెలివైన పద్ధతి. ఇందులో వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, అలాగే యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నేరుగా కొనుగోలుదారులను చేరుకుని విక్రయించటం వల్ల లాభాలను గడించవచ్చు. ఒకే వయస్సు గల పిల్లలను విక్రయించడం ద్వారా సమాన వయసు, సమాన బరువు ఉన్న పొట్టేలు పిల్లలను ఒకేసారి విక్రయించటం వల్ల కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సన్నగా, బాడీ కండిషన్ తక్కువగా ఉన్నటువంటి పిల్లలను అమ్మరాదు. మార్కెట్ ధరలను ముందుగా తెలుసుకోవాలి. సమీప మార్కెట్లలో అలాగే వ్యాపారుల వద్ద రేట్లను ముందుగా తెలుసుకోవడం వల్ల లాభం పొందే అవకాశం ఉంటుంది. రవాణా ఖర్చును తగ్గించడం. రవాణా ఖర్చులు ఎంత తక్కువగా చూసుకున్నట్లయితే లాభం అంత అధికంగా వస్తుంది. మధ్యవర్తులపై పూర్తిగా ఆధారపడకుండా మార్కెటింగ్ చేసుకోగలిగినట్లయితే పొట్టేలు పిల్లల పెంపకం లాభదాయకంగా మారుతుంది. పెంపకానికి మంచి పొట్టేళ్లను విడిగా ఉంచాలి. దాన్నే విత్తనం పొట్టేలుగా మనం చెప్పుకుంటాం. సంవత్సరం అంతా విక్రయ ప్రణాళిక ఉండేటట్లు చూసుకోవాలి. అన్ని జంతువులను ఒకేసారి అమ్మకుండా బ్యాచ్ల విధంగా విక్రయించినట్లయితే సంవత్సరం అంతా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పొట్టేలు పిల్లల మార్కెటింగ్లో ముఖ్యమైన అంశం విలువ ఆధారిత మార్కెటింగ్. మేలుజాతి పిల్లలు, శాస్త్రీయంగా పెంచినటువంటి పిల్లలు, టీకాలు వేసిన పిల్లలు, ఈ విధమైనటువంటి విలువలు జోడించి విలువ ఆధారిత మార్కెటింగ్ చేసుకున్నట్లయితే ఈ పొట్టేలు పిల్లల పెంపకము అలాగే మార్కెటింగ్ ఎంతో లాభసాటిగా మారుతుంది. పొట్టేలు పిల్లలు పెంచడం ఒక కళ అయితే వాటిని సరైన సమయంలో సరైన వ్యక్తికి విక్రయించటం ఒక వ్యాపార నైపుణ్యం. రైతులు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ పైన కూడా దృష్టి పెడితే ఈ పొట్టేలు పిల్లల పెంపకం లాభసాటిగా మారుతుంది, రైతులకు లాభాలను అందిస్తుంది. ఈ అవకాశం అందించిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు.